హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా కుటుంబం అండ్ వ్లాగ్స్. అందరు ఎట్లున్నారండి? బాగున్నారా? ఈ వ్లాగ్ అయితే నిన్నటి వ్లాగ్ అయితే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు, నైట్ వరకు వ్లాగ్ని అయితే షూట్ చేశాను మ్యాక్సిమం. ఇంకా వీడియో మొత్తం చూడటానికి ట్రై చేయండి. అలాగే నా వీడియోని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా చూసేవాళ్ళు పూర్తిగా చూడండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న వాళ్ళు కొంచెం లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి, ఓకేనా? అప్పుడే నా వీడియోస్ అనేవి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకే చిన్న రిక్వెస్ట్ అనుకోండి. తర్వాత ఇంకా ఎర్లీ మార్నింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇక్కడ చూస్తున్నారా, ఒక ఎగ్ పైకి వచ్చింది, 3 eggs ఏమో కిందికి ఉన్నాయి. నాకు ఇది మన ప్లాస్టిక్ ఎగ్గా అని అనిపించింది. డౌట్తో నా ఎగ్ మేము తిననే లేదు, అసలు దాన్ని పడేసిన అనమాట. లేనిపోని బాధలు ఎందుకని ఇంకా ఆ ఎగ్స్ తీసి సైడ్కి పెట్టేసి మిగతా ఎగ్స్ని ఉడికించాను. ఇంకా 3 స్టవ్స్ అడావుడు ఉంటుంది కదా. ఎర్లీ మార్నింగ్ అయితే ఒక స్టవ్ మీద రైస్ పెట్టాను, ఇంకో స్టవ్ పైన అయితే బీన్స్, ఆలు, టమాటో కర్రీ చేద్దామని చెప్పి అది పోపు వేసేసాను. అందుకని ఇండక్షన్ స్టవ్ పైన అయితే షిఫ్ట్ చేసేసాను. ఇంకా పవర్ పోయిందనమాట. అందుకోసం గీజర్ ఆన్ చేసిన వీలు కుదరదు కాబట్టి, నీళ్ళు వేడవవు కాబట్టి ఇంక ఇండక్షన్ స్టవ్ పైన పెట్టాను. ఎంత తొందరగా ఫాస్ట్గా అవుతుందండి ఇండక్షన్ స్టవ్ పైన. ఏది చేసినా చాలా యూజ్ అవుతుంది నాకైతే ఇండక్షన్ స్టవ్. ఇంకా తర్వాత మిరియాల రసం చేద్దామని చెప్పి అక్కడ వెల్లుల్లిపాయలు, మిరియాలు దంచుకుంటున్నాను. ఇంకా పోపు వేసుకున్నాను రసం కోసం. అయితే ఇది బీన్స్ టమాటో కర్రీ అయితే ప్రాసెస్ అయితే తెలిసిందే కదా. ఈ రసం అయితే ఇంతకుముందు నేను కొన్ని బ్లాగ్స్లో షేర్ చేస్తున్నాను. ధనియాలు, వెల్లుల్లి అండ్ మిరియాలు ఈ 3 దంచుకొని నేను పోపులో వేసుకుంటాను. పోపు దినుసులు వేసుకున్నాక ఆనియన్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకున్నాక అది వేసుకుంటాను. పోపులో అది ఫ్రై అయితే టేస్ట్ అనేది రసం చాలా బాగుంటుంది. ఇక్కడైతే పిల్లలకి మా పాప ఏమన్నదంటే అటుకుల పులిహోర చేయి మమ్మీ అని అడిగిందనమాట. అందుకోసం ఇంకా ఇవి ఫస్ట్ అయితే శుభ్రంగా కడిగి వాష్ చేసుకొని ఇలా స్ట్రైనర్లోకి ఒక 2-3 minutes అలా ఉంచి తర్వాత మనం ఇలా ఒట్టిగా పిండుకొని ఇట్లా స్ట్రైనర్లో వేసుకోవాలి. లేదంటే మెత్తగా మెల్ట్ అయిపోయి ఇక ఫ్లాప్ అయిపోతుంది అనమాట. ఇంకా రాదు పులిహోర చేయడానికి సరిగ్గా. ఇంకా ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయినాయి కదా, చపాతీ చేస్తాను అనుకొని ఇంకా మా హస్బెండ్కి ఎలాగూ చపాతీ ఏదో ఒక పూట అయినా కంపల్సరీ చేయాలి. 2 పూటలు చేస్తాం మ్యాక్సిమం. ఇంకొకసారి ఒకే పూట చేస్తే ఏమైనా టిఫిన్స్ చేసినప్పుడు ఇంకా చేయను అనమాట, అంతే. ఇంకా రసం అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఎగ్స్, బాయిల్ ఎగ్స్ ఇదైతే నేను నా ఛానల్లో ఎప్పుడు నేను షేర్ చేయలేదు, ఫస్ట్ టైం మీకు షేర్ చేస్తున్నాను. ఇది చాలా రీల్స్లో చూసుంటారు కొందరు, చూడని వాళ్ళు అయితే స్కిప్ చేయకుండా చూడండి. చపాతీలోకి సైడ్ డిష్ చాలా బాగుంటుంది ఇదైతే. ఇంకా ఇక్కడ చూడండి, నేనైతే వాయిస్ ఇస్తుంటే ట్రైన్ పక్కా వస్తుంది అనమాట. ఏం చేస్తాం ఇంకా అది. ఇంకా నేను పోపు వేసుకుంటున్నాను. ఇక్కడ ఎగ్స్ కట్ చేసుకొని ముక్కలుగా, ఎల్లో కలర్ని వైట్ కలర్ని సపరేట్ చేసి ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని దాంట్లోనే కొంచెం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని, గరం మసాలా అయితే ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు. కరివేపాకు వేసుకొని మీకు నచ్చితే ఈ అంత లాస్ట్లో కొంచెం వెల్లుల్లి రెబ్బలు 2 దంచి వేసుకుంటే ఇంకా మంచి స్మెల్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా పిల్లలకైతే బాక్స్ పెట్టి పంపించేసాను. ఇంకా మా హస్బెండ్ కోసం అయితే ఇక్కడ చపాతీలు చేస్తున్నా. ఇది మల్టీగ్రెయిన్ చపాతీ, ఇది జొన్న రొట్టె టైప్ అనమాట. ఇంకా నాకైతే రౌండ్గానే రావు కదండి చపాతీలు, తెలిసిందే కదా మీకు. ఇంకా అంట్లు చదరడం ఒక ఎత్తు, తోమడం ఒక ఎత్తు అనమాట. ఇంకేం చేద్దాం, టైం అయితే 10 అవుతుంది. ఇంకా మా ఇంటికి ఎవరో చుట్టాలు వస్తారు అన్నట్టు కాకి ఒకటే అరుస్తూ ఉంది, కావు కావు అని. కొద్దిసేపు నా నాట పట్టించిందండి. నేను వీడియో ఆన్ చేస్తేనేమో అది అరవట్లేదు. నేను వీడియో ఆఫ్ చేసి నేను లోపలికి వచ్చేసేసరికి మళ్ళీ కూర్చొని మళ్ళీ అరుస్తూ ఉందనమాట. సరే దీంతో కాదులే ఇక ఇది, ఈ సౌండ్ వీడియోలో నేను పెట్టలేనులే అని చెప్పి ఇంకా చిన్న క్లిప్ తీసుకొని ఇంకా లోపలికి వచ్చి మళ్ళీ నా వర్క్ కంటిన్యూ చేసుకున్నాను. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ అయితే బయలుదేరారనమాట. ఇంకా చపాతీ అది బాక్స్లో టిఫిన్కి చేసేసాను. ఇంకా మా హస్బెండ్ అయితే
ఇంకా స్టోర్కి బయలుదేరారు. ఇదైతే ఈవినింగ్. ఇంకా నా కొడుకు కూతురు అయితే స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఏం చేసిరు అన్నీ చెప్తూ ఉంటారు అనమాట. అట్లా పిల్లలతోని మనం టైం స్పెండ్ చేయడం చాలా మంచిదండి. పిల్లలు అన్నీ ఏదైనా షేర్ చేసుకుంటారు అనమాట. అప్పుడు మనకి అట్లా షేర్ చేసుకోవడం వాళ్ళకు హ్యాపీ, మనకు హ్యాపీ కదా. వాళ్ళకి ఏమైనా కావాలా ఏంటి అనేది తెలుస్తుంది. మనం పిల్లలతో ఎంత ఫ్రెండ్ లాగా ఫ్రీగా ఉంటేనే పిల్లలు మనకి ఏదైనా షేర్ చేసుకోగలరు. ఇంకా మమ్మీ నాకు 6 అవ్వచ్చిందంటే స్కూల్ అయిపోతుంది అని నాకు స్కూల్ అయిపోతున్నది అని టైం నాకు తెలుస్తుంది కదా మమ్మీ. అప్పుడు గుర్తొస్తావు మా మమ్మీ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, మా డాడీ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అని అనిపిస్తూ ఉంటుంది మమ్మీ అని అంటూ ఉన్నాడు అనమాట. నేను మిస్ అయితే మమ్మీ నేను ఇప్పుడు 6th క్లాస్కి వచ్చిండు కదా, హై స్కూల్కి వచ్చిండు కాబట్టి ఇన్ని రోజులు ఛాన్స్ కదా. ఇంకా మా బాబుకి ఎట్లనో అనిపిస్తున్నట్టుంది. లాంగ్ టైం అనమాట. అంటే టైం పొడిగిచ్చిరు కదా, మార్నింగ్ 8:10 to ఈవినింగ్ 5:10 వరకు అనమాట అలా స్కూలు. ఇంటికి వచ్చేసరికి 6 అవుతుందన్నమాట. అందుకోసం మిస్ అవుతున్నా మమ్మీ అని అంటూ ఉండనమాట. ఇక్కడ నేనైతే ప్రీవియస్ వ్లాగ్స్లో మీకు చెప్పాను కదా, మా హస్బెండ్ అయితే పాలు బయట నుండి ఇట్లా మంచి ఫ్రెష్ పాలు, ఏవి పౌడర్ పాలు కాకుండా మంచి పాలు, గేదె పాలు తీసుకొని వస్తున్నారు మా హస్బెండ్. నేను నెయ్యి చేస్తాను, మీకు షేర్ చేస్తాను అని చెప్పాను కదా. మీగడంతా ఒక పక్కన ఎత్తి పెట్టాను అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టాను. అది ఈరోజు కుదిరింది నాకు. ఫస్ట్ టైం ఇలా చేయడము. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వచ్చినా సరే నేను ట్రై చేస్తా ఈసారి అని చెప్పి ట్రై చేసిన అనమాట. అది చూడండి, బటర్ చూస్తుంటే అయితే నాకైతే నోరు ఊరిపోతుంది. మంచిగా ఫ్రెష్గా ఉంది. నిజంగా ఏదైనా ఇంట్లో చేసుకుంటే చాలా బెటర్ అండి. ఇంకా ఇది ఎట్లా చేయాలి ప్రాసెస్ అని నేను చాలా వీడియోస్లో చూశాను. ఇంకా మా వద్ద కూడా చేస్తుంది అనమాట. అందుకోసం ఇంకా నేనైతే చేస్తున్నాను. ఇక్కడ ఒకవైపు నేను ఒక పని తర్వాత ఒక పని అట్లా చెయ్యను అనమాట. అట్లా చేస్తే పనులు అనేవి లేట్ అవుతాయి. ఇంకా ఒక స్టవ్ పైన రైస్, ఒక స్టవ్ పైన కర్రీ పెట్టేసి ఇక్కడ ఈ పని చేస్తున్నా. ఇంకా ఇది వెన్న తీసిన తర్వాత వాటర్ వేసుకొని అది ఇట్లా పైన వచ్చిన దాన్ని వీడియోలో చూసారు కదా మీరు, అది వెన్న తీసి దాన్ని కరిగిస్తే నెయ్యి అవుతుంది కదా. ఇంకా అది నెయ్యి అవుతుందో కాదో అని డౌట్తోనే నేను వెయిట్ చేస్తున్నా, ఎప్పుడెప్పుడా అన్నట్టుగా. నాకైతే లాస్ట్కి ఎండ్ ఆఫ్ ది డే ఇంకా నెయ్యి అయితే వచ్చింది. 2 టేబుల్ స్పూన్స్ వచ్చింది. ఆ నెయ్యితో నేను స్వీట్ కూడా చేశాను. బీట్రూట్ ఉండిందనమాట ఇంట్లో, స్వీట్ కూడా చేశాను. చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ నెయ్యి మంచి స్మెల్ వస్తుంది. కొన్ని మెంతులు వేసాను. మొత్తానికి సక్సెస్ అయిందనమాట. ఫస్ట్ టైం చేసిన నెయ్యి చేయడానికి నాకు వచ్చిందనమాట. అంటే నేను ఎప్పుడు చేయలే కాబట్టి నాకు కొంచెం మంచిగా అనిపించింది. నెయ్యి రావడం హ్యాపీ అనిపించింది. ఈ కొంచెం దానికి 2 టేబుల్ స్పూన్స్ వచ్చింది నెయ్యి. ఇది ఏ కల్తీ లేని నెయ్యి కదా అని అనుకొని చేసుకోవాలి ఇంట్లోనే అని డిసైడ్ అయిపోయినా. ఇంక ఇక్కడైతే మినప్పప్పు పడుతున్నా. ఇడ్లీకి నానబెట్టి ఉంటే మినప్పప్పు అనేది మెత్తగా పేస్ట్ చేసుకుంటే మనకి ఇడ్లీ అనేది చాలా స్మూత్గా వస్తుంది అనమాట. ఇది ఒక టిప్. ఇంకా ఇడ్లీలు కొంచెం ఒక గ్లాస్ రవ్వ అయితే మనం ఒక గ్లాస్ రవ్వకి 1/2 గ్లాస్ మినపప్పు వేసుకుంటాం కదా. అయితే కొంచెం ఎక్కువ, పెద్ద సగం గ్లాస్ అట్లా వేసుకుంటే కొంచెం మినపప్పు క్వాంటిటీ కంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇడ్లీలు అనేవి హెల్త్కి మంచిది. ఇడ్లీలు కూడా చాలా స్మూత్గా మంచిగా వస్తాయి అన్నమాట. నాకు ఇది వర్షాకాలం అయినా సరే ఈ పిండి మంచిగా పొంగి ఇడ్లీలు అయితే సాఫ్ట్గా వచ్చినాయి అన్నమాట, వస్తున్నాయి. ఈ క్వాంటిటీ నేను చెప్పిన క్వాంటిటీతో తీసుకోవడం వల్ల. చూడండి నెయ్యి చూడండి, 2 టేబుల్ స్పూన్స్ అయినా, 2 కాదులేండి 3 టేబుల్ స్పూన్స్ అట్లా వచ్చింది. కానీ మంచిగా వచ్చింది. స్మెల్ అయితే అదిరిపోయిందనమాట. ఇంకా మా పాప అయితే నెయ్యి తినదుగా, అబ్బాయి ఏం స్మెల్ అని అంటా ఉంది. ఇక్కడ బీట్రూట్ ఉందని చెప్పి నేను ఇంకా ఫ్రెష్ నెయ్యి ఉంది కదా అని చెప్పి స్వీట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసిన. ఇక్కడ ఈసారి తురమలేదు, దీన్ని మిక్సీ పట్టేసిన అన్నమాట. ఇంకా అదేమైందంటే కాస్త మాడింది. ఇంకేం చేస్తాము, తిన్నంత తిని ఇంకా సైడ్కి పెట్టేసాను అనమాట మా వాళ్ళు అయితే. కానీ చాలా బాగుంటుంది బీట్రూట్ స్వీట్. ఇంట్లో మిల్క్ కాచి చల్లార్చిన మిల్క్ యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇంకా టేస్ట్ కావాలంటే ఇంట్లో ఏమైనా స్వీట్ ఉంటే దాన్ని నలిపి వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అనమాట.
కోవా కూడా వేసుకోవచ్చు. ఇంకా అంట్లు మొత్తం కడిగేసాను. ఇంకా అంత వంట అంత అయిపోయినాక ఈ నెయ్యి చేసినాక ఇంకా ఇడ్లీ పిండి అది మినపప్పు మిక్సీ పట్టినాక తోముదామని చెప్పి ఇంకా అంతా అయిపోయినాక కడిగేసే అంట్లు. మా ఆయన్నేమో ఇంకా అన్నం తినకుండా బాక్స్ రిటర్న్ తెచ్చేసిండు అనమాట. చూడండి నేను కర్రీ చేస్తుంటే ఎట్లా కాలిందో. ఇట్లా మీకు ఎప్పుడైనా జరుగుతుందా? నాకైతే ఈ మధ్య బాగా జరుగుతుంది అనమాట. ఏం చేస్తాం, ఇంకా అనుకోకుండా కాలింది. బొగ్గ వస్తుందని నేను అనుకోలేదు, బొగ్గ వచ్చింది. ముందు కాలింది, అది తగ్గని లేదు, మళ్ళీ కాలింది అనమాట. నేనైతే రోల్ ఆర్డర్ పెట్టుకున్నా మీషోలో, చాలా మంచిగా వచ్చిందండి. అది పగలకుండా గడ్డి పెట్టిర్రు, చూడండి మీరే. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడం లేట్ అయిపోయింది. ఈరోజు నేను నిన్ననే అప్లోడ్ చేద్దాం అనుకున్నా. వ్యూస్ కొంచెం సరిగా రావడం లేదని కొంచెం బాధతో అప్లోడ్ చేయలేదు. కొంచెం వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తూ ఉండండి. చూసిన వాళ్ళైతే లైక్ ఇవ్వండి మర్చిపోకుండా. చూడండి రోల్ మంచిగా వచ్చిందండి. ఎందుకు మరి ముఖ్యంగా దీన్ని ఎందుకు తీసుకున్నానంటే, నువ్వులు బెల్లం దీంట్లో రోట్లో దంచి ఇవ్వడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట. నేను యూట్యూబ్లో చూశాను అనమాట. అందుకోసం ఈ రోల్ తెప్పించుకున్నాను. ఇంతకుముందు మా అత్తమ్మ ఇచ్చిన రోల్ ఉండే, తను తీసుకెళ్ళింది అనమాట. అందుకనే ఆర్డర్ పెట్టుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.